బ్యాంకు ఉద్యోగస్తులు 5 రోజుల పని దినం కల్పించాలని ఈరోజు ఒక్కరోజు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగస్తులతో పాటు అధికారులు కూడా సమ్మె నిరసన కార్యక్రమం చేస్తున్నారు. విజయవాడలో కూడా చూసుకోవచ్చు, యూనియన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ దగ్గర ఇక్కడ సమ్మె చేస్తున్నారు. ఇదే విధంగా యూనియన్ బ్యాంకు మెయిన్ బ్రాంచ్ ఎదురంగానే ఆర్సీఎం హై స్కూల్ ఉన్నది. ఆర్సీఎం హై స్కూల్లో చూసుకుంటే మాత్రం ఈరోజు ఏపీపీఎస్సీ ఎగ్జామ్ నడుస్తుంది. దాదాపు ఇటు ఎన్టీఆర్ జిల్లా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్సీఎం సెంటర్లో ఎగ్జామ్ రాయడానికి మాత్రం దాదాపు 100 మంది పిల్లలు వచ్చారు. కానీ కరెక్ట్గా ఈ స్కూల్ ఎదురంగానే మాత్రం ఇటు బ్యాంకు ఉద్యోగస్తులు నిరసన కార్యక్రమం చేపట్టడంతో ఇక్కడ డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల దాదాపు 144 సెక్షన్ ఉంటుంది. ఎవరు కూడా ఈ చుట్టుపక్కల ఇటు అంటే మైకులు కానీ ఎలాంటివి కూడా పెట్టకూడదని మాత్రం ఒకటి ఇష్యూ ఉంటుంది. కానీ ఇక్కడ కరెక్ట్గా స్కూల్ ఎదురుగానే మాత్రం ఇక్కడ బ్యాంకు ఉద్యోగస్తులు నిరసన చేయడంతో మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం కొంత ఆసనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పాలంటే ఇక్కడ ఏపీఎస్సీ ఎగ్జామ్ రాయడానికి వచ్చారు, మీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మాది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సార్, మాది చింతలపూడి నుంచి వచ్చామండి. ఇక్కడ మా సిస్టర్ ఎగ్జామ్ రాస్తుందండి. మేము దాదాపు చాలా కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చామండి. మార్నింగ్ 7కి 6:45 ఆ టైంకి అలా వచ్చామండి. అసలు అయితే ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉన్నారండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్ రాస్తున్నారు, కనీసం ఆపమని చెప్పాం, స్లో చేయమని చెప్పాం, అయినా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదండి. మేము ఎప్పటి నుంచో చెప్తున్నామండి, వాళ్ళు పట్టించుకోవట్లేదు. కనీసం మైక్ సౌండ్ బాక్స్ కూడా పెట్టారండి. 12ంటికి అయిపోద్దండి ఎగ్జామ్, 9 to 12 అండి ఎగ్జామ్. కనీసం 12 వరకన్నా ఆగితే బాగుంటుందని, 12 తర్వాత చేసుకోండి, ఎవరికి అభ్యర్థన లేదండి. 12 వరకన్నా ఆగితే బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి. మీరు చెప్పండి సార్. నేను ఈ స్కూల్లో 84 to 89 బ్యాచ్ అండి, ఆర్సీఎం స్కూల్లో. ఇక్కడ చాలామంది లోపల కొన్ని 100 మంది పరీక్షలు రాస్తున్నారు. వాళ్ళు చాలా ఏకాగ్రతతో పరీక్షలు రాస్తున్నారు. వీళ్ళ మైక్ సౌండ్లకి, వీళ్ళు చేసే జెండాలకి, వీళ్ళు చేసే అడావుడికి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళ జీవితం కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు, వీళ్ళ జీవితం కోసం వీళ్ళ పోరాటం చేస్తున్నారు. ఈ ఎగ్జాము 9 to 12 ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మొత్తం జరుగుతున్నాయి. వాళ్ళ చావు బతుకు సమస్య ఇది. ఉద్యోగం కోసం పరితపిస్తున్నారు. అలాంటిది వీళ్ళకి వారానికి 5 రోజులు చేయాలని, రేపు పొద్దున్న వారానికి 4 రోజులే చేస్తారని కూడా అడుగుతారు సార్. వాళ్ళని 9 to 12 జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళు 9 to 12 వరకు కొంచెం ఆపుకుంటే ఆ పరీక్షలు రాసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. పావుగంటలో వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. అలా కాకుండా ఒక బందుల దొడ్డిలాగా 200-300 మంది నిలబడి టెంటులేసి పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టేసి ప్రజలకు ఇబ్బంది పెట్టి, వాళ్ళ బైకులు ఒక 300 బైకులు ఉన్నాయండి అటు ఇటు. ఎంత ప్రజలకి ట్రాఫిక్ ఇబ్బంది. ఎంతోమంది ప్రజలు బ్యాంకు సేవలు వినియోగించుకుంటారు. వీళ్ళు ఆన్ డ్యూటీలో పని చేయకుండా రోడ్ల మీద నిలబడి ఎంతమందికి ఇబ్బంది పడుతున్నారు. ఈ నెలలో సంక్రాంతి సెలవులు 5 రోజులు వచ్చినాయి, పోయినాయి. మొన్న 2 రోజులు సెలవులు వచ్చినాయి, పోయినాయి. ఆదివారాలు 3 రోజులు వచ్చినాయి, పోయినాయి. ఈ నెలలో వాళ్ళు చేసేది 20 రోజులు, 21 రోజులు. 21 రోజులకి వాళ్ళు 31 రోజుల జీతం తీసుకుంటారు. అలాంటి వాళ్ళు ఎంత డిసిప్లిన్గా పనిచేయాలి? ఎగ్జామ్ రాసే పిల్లలకి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. వాళ్ళ బ్రదర్ ఒకతను బయట అల్లాడిపోతున్నాడు. మా సిస్టర్ ఎలా ఎగ్జామ్ రాస్తుందో ఏంటో, పాస్ అయిద్దో లేదో అని వాళ్ళు ఎంతో కుతూహలంతో ఉన్నారు. కానీ ఈ బ్యాంక్ ఎంప్లాయీకి ఏమీ లేదండి. మాకు జీతాలు పెంచాలి, మాకు 5 రోజులు పని చేయాలి, మా హక్కులు సాధించాలని వాళ్ళు కనుక్కుంటున్నారు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల పాటు ఉద్యోగం కోసం కోచింగులు తీసుకొని ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాయడానికి ఈరోజు వస్తే మాత్రం ఈరోజు కరెక్ట్గా స్కూల్ ఎదురంగానే ఇటు బ్యాంకు ఉద్యోగస్తులు నిరసన చేయడం మాకు కొంత ఆందోళన ఉంది. ఎందుకంటే ఎగ్జామ్ రాయడానికి వచ్చినటువంటి పిల్లలు మాత్రం కరెక్ట్గా పైన కూర్చొని కిటికీ పక్కనే కూర్చొని రాస్తున్నారు. కిటికీ పక్క నుంచి ఈ సౌండ్లు, ఈ మైక్ సౌండ్లు వినపడడం వల్ల వాళ్ళకు డిస్టర్బెన్స్ అవుతుందని మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో శ్రీధర్, TV9 విజయవాడ.